హలో గురు, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళ కరెక్ట్ వీడియోకి వచ్చారు. ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నేను కూడా యూట్యూబ్ ఛానల్ కొత్తగానే స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ 15 డేస్ అయింది. ఈ 15 డేస్లోనే నాకు మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది ఎలా అనేది మీకు చెప్తా. నేను యాక్చువల్లీ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ అనేది ఒక 10 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మానిటైజేషన్ అప్లై చేసుకున్నా. నాకు వాళ్ళ పాలసీస్ అనేవి మీట్ అయినాయి కాబట్టి నాకు 2 డేస్లోనే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ మానిటైజేషన్కి తెలుసు కదా మీకు, 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయితే మనకి ఫస్ట్ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఫస్ట్ మానిటైజేషన్కి మనకి ఏమేమి వస్తాయని అడిగితే సూపర్ థ్యాంక్స్ అంటే ఇదన్నీ మనకి పెద్దగా యాడ్స్ రూపంగా అయితే కాదు, అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే మనకి సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్, షాపింగ్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఎవరికైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు తప్ప మనకి పెద్దగా దీనివల్ల లాభాలు అయితే ఉండవు. సెకండ్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు మనకి షార్ట్స్ ఫీడ్స్ అండ్ వాచ్ యాడ్స్ అనేవి వస్తాయి. ఓకేనా. నేను 3000 వాచ్ అవర్స్ అనేది 10 డేస్లోనే కంప్లీట్ చేశా. ఆ 10 డేస్లో ఎలా కంప్లీట్ చేశాననేది ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చెప్తా. అలాగే పక్కన స్క్రీన్ షాట్స్ కూడా నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటా. మీరు ఒకసారి గమనించండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా. నేను జస్ట్ పెట్టింది ఈ 15 డేస్లో 2 వీడియోస్ మాత్రమే పెట్టా. ఆ 2 వీడియోస్కి నాకు మంచి రీచ్ వచ్చింది. నాకు 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ అనేది రావడం జరిగింది. యాక్చువల్లీ కొంచెమందికి టైం పట్టచ్చు, కొంచెమందికి త్వరగా అవ్వచ్చు. అది నేనే స్టెప్స్ ఫాలో అయ్యాను, అది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నా. నేను యాక్చువల్లీ ఫాలో అయిన స్టెప్స్ వచ్చేసరికి 4 మేజర్ స్టెప్స్. ఆ 4 మేజర్ స్టెప్స్ అంటే అనేవి ఏంటో అనేది నేను ఇప్పుడు చెప్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏంటంటే మన కంటెంట్ అనేది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో ఉండేది. బట్ ఏ కంటెంట్తో ముందుకు రావాలనేది తెలియలే. అందుకు నేను ఏం చేశా, స్వయంగా నా ప్రాబ్లమ్నే నేను చూపించాలనుకున్నా. అండ్ ఆ ప్రాబ్లం అనేది ప్రజెంట్ ట్రెండింగ్. అంటే టాటా మోటార్స్ అనేది మనకు తెలుసు కదా. యాక్చువల్లీ నేను టాటా నెక్సాన్ తీసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. అది మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. ప్రజెంట్ ఎవరైతే కొత్తగా వెహికల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రజెంట్కి యూజ్ అవుతుంది అండ్ ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే సర్చ్ చేస్తారో, లైక్ ఎవరైనా ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తారు కదా. ఎవరైతే అలాగా సర్చ్ చేస్తారో నా యొక్క వీడియో అనేది పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా కంటెంట్ ఉన్న వీడియోస్ చేసుకుంటే మీకు తక్కువ టైంలోనే అవుతుంది. అండ్ 3000 వాచ్ అవర్స్ అనేది షార్ట్స్ ద్వారా అయితే మీకు టైం క్యాల్కులేట్ అవ్వదు. ఓన్లీ వీడియోస్ మాత్రమే. మీరు ఎన్ని చేసినా వీడియోస్ చేయాలి. ఆ వీడియోస్ మాత్రమే మీకు వాచ్ అవర్స్ కింద క్యాల్కులేట్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ రెండింటికి రావచ్చు. సబ్స్క్రైబర్స్ 500 రావాలి. 3000 వాచ్ అవర్స్ అనేది వీడియోస్ మాత్రమే రావాలి. ఓకేనా. ఆ తర్వాత ఫస్ట్ పాయింట్ కంటెంట్ అనేది ప్రజెంట్కి ఫ్యూచర్కి రెండింటికి ఉపయోగపడే దానిలో అయి ఉండాలి. ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ వీడియో ఉందనుకోండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా సెర్చ్ చేస్తే ఇన్ తెలుగు అని టైప్ చేస్తే నాది కూడా పైకి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు కదా. అందుకే చెప్తున్నా, అలాగా ప్రజెంట్కి ఫ్యూచర్కి యూస్ఫుల్ అయ్యే వీడియో ఏమైనా ఉంటే పెట్టండి. అది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. షార్ట్స్ మధ్యలో పెట్టండి, బట్ వీక్లీ ఒక 3 వీడియోస్ అన్న అప్లోడ్ చేయండి. నాకు రీచ్ వచ్చింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయ్యింది. నాకు కూడా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ దగ్గరలో ఉన్నా. అది మీ సపోర్ట్ ఉంటే నేను నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్తాను. మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోతున్నారు. అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి. ఓకేనా. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫాలో అయిన 4 స్టెప్స్ అన్నాను కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి కంటెంట్ అనేది చెప్పా కదా, ప్రజెంట్కి ఫ్యూచర్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అనేది మీరు ఇవ్వండి. అది ఒక 2 వీడియోస్ అవని 10 వీడియోస్ అవనండి, ఏది రీచ్ అవుతుంది అనేది నాకు తెలియదు నేను పెట్టిన వీడియో రీచ్ అవుతుందని. అలా మీరు ఒక మంచి వీడియో పెట్టారనుకోండి, అది రీచ్ అయింది అనుకోండి, మీకే మంచిది. బట్ వీక్ మాత్రం 3 వీడియోస్ అన్న అప్లోడ్ చేసేలా చూడండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి SEO అనేది చాలా అంటే చాలా మ్యాండేటరీ. SEO అంటే ఏంటి తెలుసు కదా మీకు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనకు ఒక టైటిల్స్ ఇస్తాం కదా, ఆ టైటిల్ అనేది, తర్వాత కింద ఇచ్చే డిస్క్రిప్షన్ అనేది, ఆ ట్యాగ్స్ అనేవి అన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. తెలియకపోతే కనుక ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూసినా మీరు చాలామంది చెప్పే ఉంటారు. అది కూడా ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతే అది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఎలా పడితే అలా పెట్టేసి జై బాలయ్య, జై నాగార్జున, జై మహేష్ బాబు అని అంటే రాదు. పర్టికులర్ ఒక పదం ఏమైనా ఉందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కోసం ఏమైనా చెప్పాం, లేకపోతే బుక్ కోసం చెప్పాం, ఆ బుక్ కోసం మాత్రమే ట్యాగ్స్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి. కింద జై బాలయ్యబాబు లేకపోతే జై ఏదో ఒకటి పెట్టేస్తే అవ్వదు. అది ఒక పాయింట్. అది సెకండ్ పాయింట్. SEO అనేది చాలా అంటే చాలా మ్యాండేటరీ. అది షార్ట్స్ కూడా మంచిగా రీచ్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే
నెక్స్ట్ టైం టు అప్లోడ్ మీన్స్ మనం సబ్స్క్రైబర్స్ అనేది ఎప్పుడెప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, అంటే వ్యూస్ కూడా ఎప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటే మన ఈవినింగ్ ఆఫ్టర్ 6 to 8:30 మధ్యలో మీరు ఎప్పుడు వీడియో పెట్టినా మంచి రీచ్ వస్తుంది. నాకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సాటర్డే సండే మండే ట్యూస్డే నాకు మంచి రీచ్ వచ్చాయి. ఈ 4 days నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా నాకు మంచి రీచే వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ వీడియోకి నాకు ఫస్ట్ డేలో 500 వచ్చింది, సెకండ్ డే 100, తర్వాత 5K వ్యూస్ 10K వ్యూస్ అలా పెరుగుకుంటూ వెళ్ళాయి. బట్ కంటెంట్ మాత్రం ఇంపార్టెంట్, కంటెంట్ లేకపోతే మనకి ఇబ్బంది పడతాం కదా మనం కూడా. ఆ తర్వాత 4th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మన యొక్క వీడియో అనేది క్వాలిటీ అంటే హెచ్డి వీడియో కెమెరా అనే కాదు, ఐఫోన్లో తీసినా సరిపోతుంది. క్వాలిటీ వీడియో ఉండాలి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ వీడియోతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ మ్యూజిక్ అంటే మీన్స్ మూవీస్ మ్యూజిక్ అనేది వాడకూడదు. ఓకేనా? ప్రైవేట్గా మీ దగ్గర ఏమన్నా ఆల్బమ్స్ ఉంటే అది యూట్యూబ్లో రిలీజ్ కాకుండా ఉంటే అవి వాడుకోవచ్చు, లేదంటే కాపీరైట్ పడుతుంది. అండ్ వేరే యొక్క వీడియో కంటెంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని వాడడం అనేది అలాంటివి చేయకండి. జస్ట్ ప్యూర్ కంటెంట్, మీ దగ్గర ఉన్న కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ ఎవరైనా ట్రై చేయండి. మానిటైజేషన్ కూడా మీకు ఎక్కడ ఎప్రూవ్ కాకుండా ఉండదు, ఎప్రూవ్ అయిపోతుంది. నాకైతే 2 daysలోనే కంప్లీట్ అయిపోయింది. నేను అప్లై చేసిన 2 daysలోనే నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? అలాగే ఈ వీడియోలో నెక్స్ట్ మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను, ఒక్కసారి గమనించండి. సరేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. గురు, మనకి మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఎర్న్ ట్యాబ్ అనేది క్లిక్ చేయండి. తర్వాత మనం మన ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 3000 వాచ్ అవర్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అందుకే మనకి అప్లై నో బటన్ అనేది ఎనేబుల్ అయ్యింది. చూసారా మీరు? ఒకసారి గమనించినట్లయితే నెక్స్ట్ అప్లై నో బటన్ కొట్టండి. కొట్టిన తర్వాత మనకి 3 steps చేయమంటుంది. ఆ త్రీ స్టెప్స్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ స్టెప్ ఏంటి? రివ్యూ బేస్ టర్మ్స్. స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ కొట్టేయండి. స్టార్ట్ బటన్ కొట్టేసిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. ఆ టర్మ్స్ అన్నీ మీరు ఒకసారి చదువుతానంటే కనుక ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా, చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయండి. చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ కొట్టండి. లోడ్ అయిన తర్వాత మనకి అది డన్ అయిపోతుంది. ఒకసారి గమనించండి, డన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్. నెక్స్ట్ అది స్టార్ట్ బటన్ కొట్టండి. స్టార్ట్ కొట్టిన తర్వాత ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్లిక్ చేసుకుంటే ఎస్ అని పెట్టండి. నాకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది లేదు కాబట్టి నో, ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి గూగుల్ అకౌంట్ అనేది అడుగుతుంది. మన యూట్యూబ్ ఏదైతే అకౌంట్ ఇచ్చామో ఆ అకౌంట్ మాత్రమే సెలెక్ట్ చేయండి. మన ఛానల్కి ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా యాడ్సెన్స్ అకౌంట్కి మనం నావిగేట్ అయిపోతాం. చూసారా? మన ఛానల్ నేమ్ అనేది వచ్చింది. మన కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన టర్మ్స్ అన్నీ ఒకసారి చదువుకొని ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ రీడ్ ద యాక్సెప్ట్ దట్ అగ్రిమెంట్ అని చెప్పి చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ సెటప్ అకౌంట్ అనే బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనే ట్యాబ్కి నావిగేట్ అవుతాం. అకౌంట్ టైప్ అనేది మన బిజినెస్ కాదు, ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేయాలి. అకౌంట్ టైప్ అనేది ఇండివిజువలే. తర్వాత నేమ్ అండ్ అడ్రస్ వచ్చేటప్పటికి మన డీటెయిల్స్ అన్నీ మన పాన్ కార్డులో ఎలా అయితే ఉన్నాయో మన ఆధార్ కార్డులో అడ్రస్ అనేది సేమ్ డీటెయిల్స్, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ అండ్ అడ్రస్ కూడా యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే యాడ్సెన్స్ అనేది రేపు పిన్ పంపించినప్పుడు పర్ఫెక్ట్ అడ్రస్ వెరిఫికేషన్కి అదే అడ్రస్ ఉండాలి కాబట్టి మీరు అడ్రస్ కూడా సేమ్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సే ఎంటర్ చేయండి. నేమ్ కూడా పాన్ అండ్ ఆధార్లో ఏదైతే నేమ్ ఉందో ఎగ్జాక్ట్ అదే నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టండి. సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. ఓకే, మనకైతే వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరేం రీడైరెక్ట్ కొట్టకండి, డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీరే యూట్యూబ్ స్టూడియోకి నావిగేట్ అయిపోతారు. చూసారా? ఒకసారి గమనించినట్లయితే మీరు ఒకసారి ఇది లోడ్ అవుతుంది, రీఫ్రెష్ కొట్టండి. ఒకసారి రీఫ్రెష్ కొట్టిన తర్వాత ఒక్కసారి వెయిట్ చేయండి, ఇది లోడ్ అవుతుంది. చూసారా? మీరు స్టెప్ 2 గమనించినట్లయితే అది ఇన్ ప్రోగ్రెస్ అనేది వెళ్ళింది. ఇన్ ప్రోగ్రెస్ అయింది కదా, చూసారా? ఇన్ ప్రోగ్రెస్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 2 to 3 daysలో మేబీ ఎక్కువ టైం కూడా పట్టచ్చు. ఇక 2 to 3 weeks అన్నాడు, 2 to 3 daysలో కూడా అయిపోవచ్చు. అది వాళ్ళు ఇన్ ప్రోగ్రెస్ నుంచి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఈ స్టెప్ 2 కూడా డన్ అయిపోద్ది. ఇది ఎప్పుడైతే యాడ్సెన్స్ అనేది డన్ అయ్యిందో, కంప్లీట్ అయ్యిందో అప్పుడు మీకు యూట్యూబ్ టీం వాళ్ళకి వెళ్తుంది మీ యొక్క ఛానల్ అనేది రివ్యూ అనేది. మానిటైజేషన్ పాలసీస్ తెలుసు కదా మీకు,
ఒకసారి తెలియకపోతే కనుక ఒకసారి కామెంట్ చేయండి, అది సపరేట్గా మీకు షార్ట్ చేస్తాను. ఆ మానిటైజేషన్ పాలసీస్ అన్నీ చెక్ చేస్తారు. మన వీడియో అనేది కంటెంట్ ఎక్కడైనా మనకి ఇలాగ కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయా, మనం ఏమైనా మ్యూజిక్స్ అవి వాడామా, అలాగే వేరే కంటెంట్ ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకుని వాడామా, నెక్స్ట్ అలాగా వేరే వాళ్ళ కంటెంట్నే యూస్ చేసి రీక్రియేట్ చేసామా, అలాంటివన్నీ మానిటైజేషన్స్ అన్నీ ఫాలో అవ్వి ఆ టీం అనేది మనకి యాక్సెప్ట్ చేస్తారు. గురు చూశారు కదా మానిటైజేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో. మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక నా వీడియో చూస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు మీరు కూడా నేను చెప్పిన స్టెప్స్ అనేవి ఒక్కొక్కటి ఫాలో అవ్వండి. మీకు కూడా ఖచ్చితంగా సక్సెస్ రావాలని కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే నేను కూడా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే నాకు కూడా మీ సపోర్ట్ కావాలి. అలాగే పక్కనున్న రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది గురు, అది కొట్టే సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా నెక్స్ట్ స్టెప్కి వెళ్తా, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్కి రీచ్ అవుతా. సబ్స్క్రైబ్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి. సరేనా? ఉంటా మరి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సరేనా? ఉంటా మరి.